అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? భారతీయత భారతదేశంలో ఎన్ని కష్టాలైనాయి, ఎన్ని నష్టాలైనాయి, అదే తెలంగాణ విమోచనం కోసం ఎంతమంది పోరాటం చేశారు, వాళ్ళందరినీ స్మరించుకోవాలంటే ఈనాటి యంగ్స్టర్స్, ఈనాడు బ్రతికున్న సమాజానికి తెలియజెప్పాలనే ఆలోచన వాళ్ళలో కలిగి ఆ పని చేశారు. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ 17 సెప్టెంబర్ అనే దాన్ని కూడా వాళ్ళు ఇది మేము కేంద్రం ఇప్పటిదాకా అందరు పార్టీలు వచ్చి నాటకాలు ఆడారు. 17వ సెప్టెంబరు అధికారికంగా జరుపుకోవాలి విమోచన దినం అని అందరూ. ఇంత అద్భుతమైన సినిమా రజాకర్ మూవీ గురించి అంటే మోదీ గారు అమిత్ షా గారి దగ్గర అంటే చర్చకు వచ్చిందంటారు. ఎందుకంటే ఒకరు అన్నారు మేము బ్యాన్ చేస్తాం, ఒకరు అన్నారు అది చేస్తాం, మేము నడవనీయం అని చెప్పి ఇవన్నీ జరిగినాయి కదా తంతులు. ఇది ఇప్పటిది కాదు కదా కథ, పోయిన జూన్ జూలై నుంచి నడుస్తున్నది. అంటే 396 రోజులు. ఈ 396 రోజులు ఏమేమి కుట్రలు అయినాయి, కుతంత్రాలు అయినాయి, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని మానభంగం చేశారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, అది కూడా నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉండి కూడా ఆయన లైట్గా తీసుకుంటుండే. ఈ చరిత్రాత్మకమైనటువంటి చిత్రం తెరకెక్కించడంపై ఒక నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ని అయినాయి, కోణాలు ఎన్ని గ్రామాలల్లో ఎన్ని లక్షల మందిని చంపేసారు, 2 లక్షల మందిని చంపారు, 60,000 మహిళలను మానభంగాలు చేశారు. మానభంగాలు చేసి మత మార్పిడి కోసము ఎవడైతే ఒప్పుకోలేదో వాళ్ళందరినీ ఆ విధంగా చిత్రహింసను గురి చేశారు. యాజ్ ఇట్ ఈజ్ సెక్యూరిటీ థ్రెట్ ఉంది, చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి భయపెట్టిన 1100 మెసేజ్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది కాకుండా డైరెక్ట్గా నువ్వు ఫలానా జాగాలో ఉన్నావు, ఈ రూమ్లో ఉన్నావు అని చెప్పి నాకు ఫోన్లు వస్తాయి. ఇవి కాకుండా వాడెవడో నేనంట ఉస్మాన్ అలీ పాషా అయ్యా జాగిరా మన పెట్టింది, నీ అయ్యకు కాదు నీ తాతకు కూడా భయపడ బిడ్డ, నేను గూడు ఉన్నారని చెప్పి, గుండెలున్న గూడు ఉన్నారని చెప్పి ఎవ్వనికి భయపడి. అలాగే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మీరు సినిమా గీశారు అన్నట్టుగా కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద భారతీయులందరికీ ఆగస్టు 15 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అప్పుడు స్వాతంత్రం రాలేదు. అసలు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం రజాకర్ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. అలాగే ఎంతో సక్సెస్ అయినటువంటి ఆ మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బ్లాక్ బస్టర్ మూవీ మా అందరికీ అందించినందుకు గాను మీకు కంగ్రాచులేషన్స్, అభినందనలు సార్. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని మీరు అందించినందుకు చాలా సంతోషిస్తున్నాం, చాలా గర్విస్తున్నాం సార్. అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? నాకు ఒకరోజు నేను 27 జనవరి 2022 సంవత్సరం తిరుమల దర్శనానికి వెళ్ళాను. అక్కడ రేణిగుంట విమానాశ్రయంలో విమానము వీల్ టచ్ కాగానే రజాకార్ అని వచ్చింది మైండ్లో, చాలా స్ట్రాంగ్ అనమాట. అక్కడ నుంచి ఇక నేను బయటకు వచ్చి కారులో నుంచి స్టార్ట్ అయింది రజాకార్ అనేది. ఎందుకంటే మీరు అనొచ్చు సడన్గా రజాకార్ ఎట్లా వచ్చిందంటే, సరే ఈ రజాకార్ అనే విషయాన్ని అప్పటికి పేపర్లో వింటా ఉన్నాము, టీవీల్లో వింటా ఉన్నాము. లేక మా చిన్ననాటి నుంచి కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చుట్టుముట్టు నేను పుట్టి పెరిగిన గ్రామము, అక్కడ బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చివేత, దానికంటే ముందు మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు గూడూరు నారాయణ రెడ్డి గారు, వారి పేరే నాకు పెట్టారు. వారు కూడా డైరెక్ట్గా రజాకార్లతోని ఖాసిం రిజ్వీతోని, జనరల్ చోటామోటా రజాకార్ డైరెక్ట్ ఖాసిం రిజ్వీతోని ఫేస్ ఆఫ్ అయింది. అది జస్ట్ బిఫోర్ 17 సెప్టెంబర్ కంటే 2 రోజులు 3 రోజుల ముందు ఫేస్ ఆఫ్ అయిందని మా పెద్దలు ఇప్పటికి ఇంకా బ్రతుకున్నాడు, మా నాయన మేనమామ, ఈరోజు 99 ఇయర్స్ ఉన్నాడు ఆయన. మా నాయనమ్మ తమ్ముడు, ఆయన చెప్తాడు అనమాట. ఎందుకంటే అప్పుడు ఆయన రజాకార్లు ఈ మన తెలంగాణకు విమోచన దొరికిన రోజు 17 సెప్టెంబర్ నాటికి ఆయన అప్పటికే 21-22 సంవత్సరాలు ఉన్నాడు.
లేక ఆ పైన కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 99 అంటే 76 ప్లస్ అంటే అప్పటికి 23 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు. సో ఆయన ఈరోజు బ్రతుకున్నాడు కాబట్టి ఆయన చెప్పినవి మేము పుట్టి పెరిగిన ఊర్లో వాతావరణం కానీ ఊర్లో ఒక పక్కన ఒక నది పారుతుంది, చిన్న బీబీ నగర్ చిన్న ఏర్ అని, చిన్న ఏర్ మీదనే ఆ వంతెన ఉండే అనమాట. సో మిలిటరీ ఎప్పుడైతే 5 డైరెక్షన్స్ నుంచి వస్తుందో, వరంగల్ డైరెక్షన్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నది, ఈ వీళ్ళు రాకుండా చేయాలని అక్కడ బ్రిడ్జ్ని, బీబీ నగర్ బ్రిడ్జ్ని పేల్చేశారు. ఒకటే కనెక్టివిటీ వరంగల్ హైవేకి హైదరాబాద్కు, అదొకటే. సో అక్కడ కూడా మేము వెళ్ళి ఆడుకునే వాళ్ళం చిన్న ఉన్నప్పుడు. అంటే నా ఆలోచనలో నేను ఇప్పుడు 62 సంవత్సరాలు అంటే కనీసం 55 సంవత్సరాల నుంచి ఆ చిరు జ్ఞాపకాలు ఉన్నాయి. భయపెట్టించేది రజాకార్ అనేది, ఇంకేదైనా బుర్జెక్కినప్పుడు ఇదేంటిదంటే రజాకార్ల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ తుపాకులు పెట్టుకొని ఉండేది అనేది, అవన్నీ సో మెనీ థింగ్స్ వి హర్డ్. సో దానికి తోడై నాకు శ్రీవారు కల్పించిన ఇంట్యూషన్ అనుకుంటా, వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇంట్యూషన్ అని కూడా అక్కడ నుంచి మొదలైంది. సార్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒక మూవీ తీయాలన్నా, ఒక ప్రొడ్యూస్ చేయాలంటే చాలా అంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. అంటే ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా సరే కూడా ఇది అవసరం అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు ఇలాంటి మూవీ అంటే ఇది మీకు రిస్క్ అనిపించలేదా? అనిపించింది, రిస్కీ థింగ్. ఇప్పుడు నేను ఈ సినిమా తీసి నేను ఏదో కోట్లు సంపాదించలే, మంచి టాప్ ప్రోడక్ట్ ఇచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే కొత్త వాళ్ళు నిలదొక్కుకోలేరు. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళే, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, కొత్త వాళ్ళకి ఇబ్బంది, పాత వాళ్ళకి ఇబ్బంది, కాంపిటీషన్ పెరుగుతుంది కదా. సో అంత సహకారం కూడా ఉండదు. బికాజ్ నేనేదో కొంచెం నాకు సొసైటీలో ఒక స్థానం ఉంది కాబట్టి ఐ కుడ్ వేడ్ త్రూ ద హోల్ సబ్జెక్ట్. కానీ చాలా కష్టం సినిమా తీయడం అంటే, ఏదో ఆషామాషి. ఇంకోటి, నేను తీసిన సినిమాని నువ్వు 1947 నుంచి చూపించవలసి వస్తుంది. 47, 48లో ఆనాడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, చార్మినార్ ఎట్లా ఉండే, చార్మినార్ పరిసర ప్రాంతాలు ఎట్లుండే అనేది చూపించవలసి వస్తుంది. సో దాన్ని మనం క్రియేషన్ చేయాలంటే తక్కువ బడ్జెట్తోనే సినిమా కాదు. అందు గురించి 51 కోట్లకు పోయింది ఇది. ఇప్పుడు మేము రిలీజ్ చేసింది ఓన్లీ సౌత్ లాంగ్వేజెస్లోనే. నార్త్ బెల్ట్లో మరాఠీ అండ్ హిందీ త్వరలోనే చేయబోతున్నాం. 12 తారీఖు తెలుగులో మాత్రమే, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఎంత షేర్ కలెక్ట్ చేస్తుందంటారు? కలెక్షన్ గురించి నేను బాధపడతాను కానీ తక్కువనే, అమౌంట్ తక్కువ, బట్ టాప్ క్వాలిటీ మూవీ అని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మీరు కూడా చూసింది కదా? చూసామండి. ప్రత్యేకంగా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను ఏ విధంగా డిసైడ్ అయ్యానంటే, సాధారణంగా ఎలాంటి ఇంటర్వ్యూస్ చేసినా జస్ట్ వాళ్ళ గురించి కొంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఈ మూవీ గురించి ఆల్రెడీ అందరు ప్రజల నోట వింటున్నాం, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా ఇది అన్నప్పుడు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు కూడా అసలు మూవీ ఎలా ఉంది ఏంటని అదే, నేను ఇంటర్వ్యూ కంటే ముందు నేను సినిమా చూస్తే దెన్ నాలో వేరే ఆలోచనలు వేరే ఉంటాయి, అడిగే ప్రశ్నలు కూడా కరెక్ట్ గా ఉత్పన్నమైతే మీరు అన్నారు కదా, దాని ప్రకారమే ఐ రియల్లీ అప్రిషియేట్ మీకున్న ఇంట్రెస్ట్. బికాజ్ లైవ్లీ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంటుంది, లేకుంటే అదర్వైజ్. అసలు మూవీ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి అప్పుడు చూస్తుంటేనే ఫస్ట్ అసలు మనకి ఇంద్రజ గారు వచ్చినప్పుడు చాకలేలమ్మ క్యారెక్టర్లో ఆవిడ చూస్తే మూవీ స్టార్టింగ్లోనే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి. చూడగానే ఎలా అనిపించింది అంటే, సాధారణంగా ఇంద్రజ గారు అంటే తన మీద ఒక మంచి ఆర్టిస్ట్, బాగా యాక్ట్ చేస్తుంది తిను, అంతవరకే ఉంది. తన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎన్ని మూవీస్ చేశారో, తను చేసిన చాలా మూవీస్ హిట్ అయినాయి, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. మూవీలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, అది తక్కువ సమయం ఉండొచ్చండి ఒక్కొక్కరి కోసం, కానీ ఎంత హైలైట్ అయిందంటే వాళ్ళకు ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఇంత బాగా నటించగలరా అంటే ఇక్కడ ఏంటంటే, ఇంత ఇప్పుడు ఇట్లాంటి సినిమా తీస్తున్నాం మనము, చాలా న్యాచురల్గా ఉండాలి. ప్రజలకు చూస్తే ఇది హిస్టారికల్ పిక్చరు, ఏదో తీసారా అంటే తీసినట్టు తీయొద్దు, టాప్ క్లాస్ ఉండాలి. అంటే బాహుబలి అనేది పెద్ద చిత్రం, దానికి ఇది చిన్న తమ్ముడుగా, చిన్న చెల్లెగా మనం అటువంటి సినిమా తీయాలనే ఒక ఆలోచన నాలో కలిగింది. అందువల్ల మేము క్వాలిటీ కాన్షియస్, ఎక్కడ కూడా క్వాలిటీలో మేము కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ క్యారెక్టర్స్ ఎవరైతే లీనమైపోతారో, ఇప్పుడు చాకలి ఐలమ్మ ఎట్లుంటదంటే ఇంద్రజల్ ఎక్కువ ఉంటుంది అనేది మనం ఈరోజు సమాజానికి కలిగించినాం. ఎందుకంటే ఎప్పుడైనా వాల్యూ యాడెడ్ ఫేసు మనం ఒక క్యారెక్టర్కి ఇస్తే ఆ క్యారెక్టర్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది, దాన్ని వీళ్ళకి కూడా ఆ ప్రాణం ఇచ్చిన వాళ్ళం. సో ఈనాడు ఈ సినిమాలో జనరల్గా ఏముంటుంది,
సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చాలా రౌడీల లెక్క, దొంగల లెక్క, పిక్ పాకెట్ల లెక్క, బిచ్చపోల లెక్క చూపిస్తారు కదా. నా సినిమాలు అట్లా కాదు. ఇక్కడ దీని తీసిన ఇతివృత్తమే వేరే. పోరాటం చేసిన యోధులు, చాకలి ఐలమ్మ కావచ్చు, బత్తిని మొగలయ్య గౌడ్ కావచ్చు, లేకుంటే ఇంకా ఇతర చాలా మంది ఉన్నారు కదా. ప్రతి వ్యక్తికి కూడా ఈనాడు పార్టీలకు అతీతంగా అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చినాం. మగ్దుమ్కి ఇచ్చినాం, షోయబుల్లా ఖాన్కి ఇచ్చినాం, అరుణ ఆసఫ్ అలీకి ఇచ్చినాం, రావి నారాయణ రెడ్డికి ఇచ్చినాం, పుచ్చలపల్లి సుందరయ్యకి ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఆడ ఏ వ్యక్తిని కూడా అలానే వీరందరితో పాటు మీ తాతగారు గూడూరు నారాయణ రెడ్డి గారిని కూడా ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి కదా. మేము ఊహించాం సార్, నేనైతే ఖచ్చితంగా ఊహించాను. ఎప్పుడైతే క్యారెక్టర్స్ అన్ని వచ్చినప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు అన్నప్పుడు మీరు వస్తే అప్పుడు నేను అనుకున్నా ఖచ్చితంగా వీళ్ళ తాతగారు అయ్యుండి ఉండొచ్చు అనుకున్నాం. అదే కరెక్ట్ అయింది. ఆయన పేరే నాకు పెట్టారు. చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఉన్న పేరు చాలా, మా తాతనే కాదు, మా నాన్న, మా ముత్తాతలు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎవరితో నేడు జనరల్గా కొన్ని గ్రామాల్లో పటేల్ పట్వారి కొంచెం చాలా విషయాలు చేస్తాడు. అంటే వీని భూమి వానికి రాయడం, వాని భూమి ఇట్లా. ఆ జమాన్లో అట్లుండే, ఇప్పుడు అట్లా లేదనుకోండి. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. కానీ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి నేను స్మరించుకోవాలి. నేను కూడా ప్రపంచానికి చెప్పాలి నేను ఏ కుటుంబం నుంచి వచ్చినా అనేది. బికాజ్ మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన వాల్యూస్, మన పూర్వీకులను మనం ఈరోజు కూడా గౌరవించుకుంటున్నామా, వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నామా, శ్రద్ధాంజలి ఘటిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకున్న ఆ ఫ్యామిలీ వాల్యూస్ నాకున్నాయి. దానివల్ల ఐ హ్యాడ్ టు పే మై హోమేజ్ టు ఆల్ ద పీపుల్. మా తాతకే కాదు, ఆనాడు ఫైట్ చేసిన ప్రతి సామాన్య రైతు, ప్రతి సామాన్య గ్రామీణులు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కులాలకు అతీతంగా. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు సాగించిన పోరాటము పెద్దల మీద, జమీందారుల మీద, జాగీర్దారుల మీద, నవాబ్ మీద, రజాకార్ల మీద. సో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ 17 సెప్టెంబర్ అనే దాన్ని కూడా వాళ్ళు, ఇది మేము కేంద్రం, ఇప్పటిదాకా అందరు పార్టీలు వచ్చి నాటకాలు ఆడారు. 17వ సెప్టెంబరు అధికారికంగా జరుపుకోవాలి విమోచన దినం అని అందరూ. కమ్యూనిస్టులు మాట్లాడారు, టీఆర్ఎస్ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక గెజెట్ తీశారు. ఏమని? కేంద్రమే ఈ 17 సెప్టెంబర్ అనే దాన్ని తెలంగాణ విమోచన దినంగా అఫీషియల్గా జరుపుకుంటామని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు అనేది దాంట్లో చిన్న సారాంశం ఉంది. ఆనాడు పోరాటం చేసిన యోధులు, వాళ్లకు నిజమైన నివాళులు అర్పించాలి. ఈనాటి సమాజానికి అది తెలియజెప్పాలి. వాళ్లకు పెట్రియాటిజం అంటే భారతీయత, భారతదేశంలో ఎన్ని కష్టాలైనాయి, ఎన్ని నష్టాలైనాయి, అదే తెలంగాణ విమోచనం కోసం ఎంతమంది పోరాటం చేశారు, వాళ్ళందరినీ స్మరించుకోవాలంటే ఈనాటి యంగ్స్టర్స్, ఈనాడు బ్రతికున్న సమాజానికి తెలియజెప్పాలనే ఆలోచన వాళ్ళలో కలిగి ఆ పని చేశారు. సార్ నేను ఇప్పుడు ఇదే అడగబోతున్నాను సార్. నేను అంటే ఇంత అద్భుతమైన సినిమా రజాకర్ మూవీ గురించి అంటే మోదీ గారు అమిత్ షా గారి దగ్గర అంటే చర్చకు వచ్చిందంటారా? ఇప్పుడు రిలీజ్ అయినాక పోతుంది కదా ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, అవన్నీ పోతాయి కదా. దెన్ ఎప్పటి నుంటో మేము తీస్తున్నాం అనేది కూడా దాని మీద కూడా టీజర్ రిలీజ్ చేసినప్పుడు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా జరుగుతుంది కదా టీవీల్లో వివాదాలు. నేషనల్ పేపర్లలో కూడా వచ్చింది కదా, నేషనల్ టీవీల్లో కూడా వచ్చింది ఇది. ఎందుకంటే ఒకరు అన్నారు మేము బ్యాన్ చేస్తాం, ఒకరు అన్నారు అది చేస్తాం, మేము నడవనీయం అని చెప్పి ఇవన్నీ జరిగినాయి కదా తంతులు. ఇది ఇప్పటిది కాదు కదా కథ, పోయిన జూన్ జూలై నుంచి నడుస్తున్నది. సో ఆనాటి నుంచి ఇవాళ వరకు అదే పందా అవలంబిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. మేము బయటికి చెప్పుకోలేము, ఎందుకంటే అది అనవసరంగా ఎందుకులే, సరే వాళ్ళ ఎవడు చేసింది వాడు ఏనాడో ఒకడు వాడు కూడా అనుభవిస్తాడు కదా. ఈ చరిత్రాత్మకమైనటువంటి చిత్రం తెరకెక్కించడంపై ఒక నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఐ ఫీల్ ప్రౌడ్. నాకు అనిపిస్తుంది నేను ఈ భారతదేశంలో భరతమాత బిడ్డగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఇది మన దేశంలో ఇప్పటివరకు పాలించబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము 65 సంవత్సరాలు దీన్ని తొక్కిపెట్టింది. వాళ్ళు పరిపాలన 60 సంవత్సరాలు సాగించారు మొత్తం దేశాన్ని, రాష్ట్రాలను అన్నింటినీ. మరి ఎప్పుడైనా కానీ హిందూ రాజుల మీద, హిందువుల మీద జరిగిన హింస మీద ఎప్పుడు ప్రస్తావించలేదు పుస్తకాలలో. ఏదో రజాకారులు ఉండే, దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అని నిర్వహించిండ్రు, నిజాం తర్వాత సరెండర్ అయిపోయాడు, భారత భూభాగంలో కలిపాడు, అంత లైట్గా రాసేసారు. బట్ దీంట్లో ఎన్ని అయినాయి, కోణాలు ఎన్ని గ్రామాలల్లో ఎన్ని లక్షల మందిని చంపేసిండ్రు, 2 లక్షల మందిని చంపారు, 60,000 మహిళలను మానభంగాలు చేసిండ్రు. మానభంగాలు చేసి
మత మార్పిడి కోసము ఎవడైతే ఒప్పుకోలేదో వాళ్ళందరినీ ఆ విధంగా చిత్రహింసలకు గురి చేసిండ్రు. చాలా ఎందుకంటే ఆనాడు క్లారిటీగా తెలుసు. మీర్ ఉస్మాన్ అలీ పాషా గురించి, మీర్ ఉస్మాన్ అలీ పాషాకు నేను తిట్టాలని నాకేమైనా ఇదైందా? కుక్కలు గరిచిన నాకేమైనా? ఆయన ఆయన ఆఖరు ఆయన రాజ్యాన్ని భారతదేశంలో భూభాగంలో విలీనం చేసే ముందు మూర్ఖత్వంగా చేసిండు. ఆ మూర్ఖత్వాన్ని నేను తెరకెక్కిస్తుంటే ఎవరోనుకో నిన్న రాత్రి కూడా ఒకడు మాట్లాడతాడు, గూడూరు నారాయణ రెడ్డి అంట ఆ ఉస్మాన్ అలీ పాషా కట్టిన ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు తాగుతున్నాడట. ఆ నీళ్ళు తాగే బతికినట్ట నేను. నిన్నటికి నీ అలా వచ్చింది ఒక వీడియో వచ్చింది. వాడు నా ఇంటి నెంబర్తో పాటు వాడు డిక్టేట్ చేస్తాడు, ఈయన ఈ ఇంట్లో ఉంటాడు అంటే యాజ్ ఇట్ ఈస్ సెక్యూరిటీ థ్రెట్ ఉంది, చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి భయపెట్టిన 1100 మెసేజ్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది కాకుండా డైరెక్ట్గా నువ్వు ఫలానా జాగాలు ఉన్నావు, ఈ రూమ్లో ఉన్నావు అని చెప్పి నాకు ఫోన్లు వస్తాయి. ఇవి కాకుండా వాడెవడో నేనంట ఉస్మాన్ అలీ పాషా అయ్యా జాగిరా మన పెట్టింది. ఉస్మాన్ అలీ పాషా పెడితే ఈ ప్రాంత ప్రజల నుంచి, ఈ నిజాం సంస్థానం నుంచి, హైదరాబాద్ సంస్థానం నుంచి ప్రజలు కట్టిన డబ్బు నుంచి ఆ పన్నుల రూపేణ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఆయన స్పెండ్ చేసిండు. కానీ ఇది తాత జాగిర్ కాదు కదా తీసుకొచ్చింది, పైనుంచి తెచ్చిరా ఏమన్నా. వాళ్ళు అనుకుంటారేమంట ఆయన చాలా ఒకసారి మంచోడు ఉంటాడు, ఒకసారి చెడ్డోడు ఉంటాడు. మేమేం పూర్తిగా బిగినింగ్ నుంచి రాత్రి దాకా మొత్తం దాకా మేము చెడ్డోడు అనలే కదా. ఆ కాలంలో 15 ఆగస్టు 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి తెలంగాణకి ఎప్పుడు వచ్చింది విమోచన? 17 సెప్టెంబర్ 1948. అంటే 396 రోజులు. ఈ 396 రోజులు ఏమేమి కుట్రలు అయినాయి, కుతంత్రాలు అయినాయి, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని మానభంగం చేశారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, అది కూడా నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉండి కూడా ఆయన లైట్గా తీసుకుంటుండే. ఎందుకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, కాశ్మీర్ సమస్య ఉంది, ఆగు అని అంటున్నాడు. అరే ఇక్కడ ఇన్ని లక్షల మంది మీద మారణ హోమం జరుగుతుంటే ఆయన ఆనాడు ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? ఆయన ఊరుకున్నందుకు కనీసము ఆయన డిప్యూటీ ప్రధానమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చొరవ తీసుకొని ఈ ఆపరేషన్ పోలోని నిర్వహించిన పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. లేకుంటే ఇవాళ మనం పాకిస్తాన్లో ఉంటుంటివి, ఈ దేశం పేరు తుర్కిస్తాన్ ఉంటుండే, ఈ దేశం పాకిస్తాన్తో కనెక్ట్ అవుతుండే. ఖచ్చితంగా. సో మన బతుకులు ఇవాళ ఎంత మంచిగున్నాం, మనం ఎంత హాయిగా మాట్లాడుకుంటున్నాం, స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం ఈరోజు. సో మరి అంత మంచి కార్యక్రమం చేసిండు. మరి ఈ వ్యవహారం అంతా జరిగిందా లేదా అని నేను అడుగుతున్నా. జరిగింది, చరిత్రను చిత్ర రూపంలో చూపిస్తున్నా. కానీ కొంతమందికి మా వర్గం మీద, మా మతం మీద అని ఊరికేనే అంటే చెప్పారు కదా. నేను లేదు అన్న, ఇది ఎవరి మతం గురించి కాదు, ఎవరి సంస్థ గురించి కాదు, తీసింది కాదు. ఇది ప్యూర్లీ చరిత్రను చిత్రంగా తీసినాం. అది కూడా 396 రోజులే. అంతకుముందుకు ఆయన 3 బంగ్లాలు కట్టిండు, 3 గోపురాలు కట్టిండు అనేది కాదు కదా. మరి మేము ఎందుకో మహబూబ్ అలీ పాషాను ఎందుకో నిందించలేదు, ఆయన దేవుడు లాంటి వాడని ఎందుకు చెప్పినాం మేము సినిమాలో. చెప్పినామా లేదా? మేము చూసింది కదా. మరి మహబూబ్ అలీ పాషా నాకు తాత అవుతాడు, ఈయన ఎవడో బాంబడిది అవుతాడా నాకేమన్నా? అట్లా కాదు కదా. ఆయన చేసిన తప్పిదాలను మేము చూపించినాం సినిమాలో. అది కూడా ఎవరి మీద? హిందువుల మీద జరిగింది. కొంతమంది నిజాంకు చాలా ప్రేమిస్తారేమో, వాళ్ళు అంటారు అందులో రజాకార్లలో వాళ్ళు వీళ్ళు అన్ని కులాలలో. నాకేం తెలుసు భయ్, నేను చెప్తున్నా రజాకార్లు, నేనంటున్నా రజాకార్లు. వాడు ఏ కులము ఏ మతం అనేది నేనేమన్నా, నాదే ఎన్యూమరేషన్ ఉందా నాకేమన్నా? పుస్తకాలలో రాసిరు, 123 పుస్తకాలు చదివినాం మేము ఇది తీయాలంటే సినిమా. ఎక్కడ కూడా క్వాలిటీ తప్పలేదు, క్వాలిటీ బాగా స్ట్రిక్ట్లీ టు ద క్వాలిటీ కంట్రోల్ సబ్జెక్ట్లో. దెన్ ఎందుకు తీసినాం అంటే మళ్ళీ ఈ సమాజంలో రజాకార్లు పుట్టొద్దు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రజాకార్లు పుట్టొద్దు. మనకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా. ఒక ఆయన అంటాడు 15 నిమిషాలు పక్క జరుగుండి పోలీసు వాళ్ళు మేము ఏందో సంగతి చూపిస్తాం అంటే, ఎవడరా నువ్వు, ఎక్కడికి వెళ్ళొచ్చినవరా నువ్వు? మీ పాకిస్తాన్ ఆరా తోక పటాకులు వేసుకొని నేను షూట్ చేస్తా చంపేస్తా అంటే భయపడతాను. నేను ఎందుకు తీసిన ఈ సినిమా? నా ప్రాంతము, నేను ఈ గడ్డ మీద పుట్టిన, నన్ను ఎవడో చంపేస్తానంటే ఎవడరా నువ్వు చంపేటోని? నన్ను నా మీద దాడి ఎట్లా చేస్తావురా నువ్వు? దాడి చేసి ఊరుకుంటారా పైనోళ్ళు, పెద్దన్నోళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగినాయి. ఇంకా డాగేస్తావా? ఇంకా బతుకు, నేను భయపడి బతకాలి. 75 సంవత్సరాలు ఎవరికి ధైర్యం లేదు సినిమా తీస్తాను. ఎందుకంటే అరే ఎందుకు డెలికేట్ ఇష్యూ, ఏం డెలికేట్? ఆ రోజు మీర్ ఉస్మాన్ అలీ పాషా, ఖాసిం రజ్వీ, ఆ రజాకార్లు అంతా అరే హిందువుల మీద దాడి చేయొద్దు డెలికేట్ అని అనుకున్నారా? గొర్రెల లెక్క మేకల లెక్క కోసేసిండ్రు వాళ్ళని. మనుషుల లెక్క కాదు, క్రూర మృగాల లెక్క
పడి వేరే వేరే వాళ్ళ భార్యల మీద వేరే వాళ్ళ బిడ్డల మీద కోడళ్ళ మీద పడి వాళ్ళు మానభంగాలు చేశారు. దాన్ని చూపియొద్దా? నీకు నేను భయపడాలనా? నేను నీ అయ్యకు కాదు నీ తాతకు కూడా భయపడా బిడ్డ. నీకు గూడూరు నారాయణ రెడ్డి, గుండెలున్న గూడూరు నారాయణ రెడ్డి. ఎవ్వనికి భయపడాడు. దేవునికి భయపడతాడు, నా తల్లిదండ్రులకు భయపడతాడు, నా అంతరాత్మకు భయపడతా అంతే. నేను ఎవరికైనా అన్యాయం చేసినా న్యాయం చేసినా నేను ఈ సమాజానికి చాటి చెప్పడానికే సినిమా తీసిన. అయిపోయింది. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. హిస్టరీలోకి వెళ్ళిపోయింది అది. సినిమా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఎవరైనా రెఫర్ చేయాలంటే నా సినిమాని రెఫర్ చేయవలసిందే. 123 పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు. నేను చెప్పేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన. మంచి చిత్ర రూపంలో తీసిన. దట్స్ వాట్. ఎందుకు అంటే రాబోయే తరాలు కాదు, ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా బాగుండాలి. ఒక దిక్కేమో గంగా జమున తైజీబ్ అంటారు. మరి గంగా జమున తైజీబ్లా అదే విధంగా బతుకుతున్నాం కదా. నాకైతే నేను తిడతలేను కదా. నేను నా దేవుళ్ళను ఏదో సర్కాస్టిక్గా సంబోధించినా కానీ నేను నీ దేవుని నేను ఏమంటలేనే. నేను అంటలేను కదా. నీ దేవుని గురించే ప్రస్థానం చేయలేదు. మరి నువ్వెందుకు నన్ను తీయొద్దంటావు? నాలో సహనం ఉండాలి కానీ నీకుండదా అని నేను ప్రశ్నిస్తున్నా. మా సోదరులని, ఇతర మతస్థులని, ఎవరికైతే ఇది ఏదో తప్పు చేసినా ఓ మమ్మల్ని నిందించడానికి గూడూరు నారాయణ తీసిండు అని చెప్పి అక్కడ ఎవరు నిందించిన ఆనాడు జరిగిన అకృత్యాలను తెరమేకి తీసుకొచ్చేసినాం అంతే. కళ్ళకు అద్దం కట్టినట్టు కట్టినాం అంతే. అది ఒక సీన్ ఉంటుంది సార్. దాంట్లో ఒక చంటి పిల్ల ఆడపిల్ల పుట్టిందన్న ఇదితో అమ్మాయికి ఒడ్ల గింజలు అదే మరి ఆ పరిస్థితి ఉండే. ఆడపిల్ల పుడితే ఒక ట్యాక్స్, మగపిల్లగాడు పుడితే ఒక ట్యాక్స్, సస్తే ఒక ట్యాక్స్, పెళ్లి చేసుకుంటే ఒక ట్యాక్స్. ఏడికి అలా ఆడపిల్ల పుట్టిన పిల్ల చనిపోయినందుకు కూడా 2 ట్యాక్స్. ఆమె అక్కడ సంబోధించిన మాటలేంటి? యు సీ ఇట్, అండర్స్టాండ్. అవును సార్. అదే ఆడపిల్ల ఒకవేళ ఉంటే ఆల్రెడీ తన అమ్మమ్మ, తన తల్లి, తాను ఏ విధంగా ఎలాగ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఇంకా సీన్ చూసినప్పుడు కరెక్ట్. ఆ కళ్ళల్లోంచి అసలు అంటే బాధలన్నీ పడ్డది ఆనాడు ప్రజలు. సో ఆ ప్రజలకు అయింది కష్టం. ఇప్పుడు మనము ఒక డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. అయినా కానీ వేరే వచ్చి దాడి ఓడైనా ఏ హిందూ రాజాన పోయి వేరే ఇతర దేశాల మీద పోయి దండెత్తిండా? ఎప్పుడైనా కానీ గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్, ఫలానా, ఔరంగజేబ్, షాజహాన్, అగ్ర వీళ్ళే వచ్చారు. కానీ ఎవడైనా ఇక్కడ నుంచి పుట్టినవాడు శివాజీ పోయి వేరే దేశం మీద దండెత్తిందా? రాణి ఝాన్సీబాయి పోయి దండెత్తిందా? లక్ష్మీబాయి పోయి దండెత్తిందా? తాంతియా తోపే పోయిండా? రాణా ప్రతాప్ పోయిండా? పోలే కదా. మరి మేము ఎప్పుడు మాకు సహనమేనా? మేము రియాక్ట్ అయ్యి దాని మీద ఒక సినిమా తీస్తేనే ఇంత గడబడు. ఇంకా ఇమాజిన్ చేయి మేమే మిమ్మల్ని మా సంగతి ఏందో చూపిస్తామని అంటే మీరు ఏమంటారు? సో దయచేసి అనడం మానుకోండి. సినిమాని సినిమాగా చూడండి. ఇది ఎవరిని కించపరిచేది కాదు. ఇది ఆనాడు జరిగిన నిజాలను తెరపైకి ఎక్కించడం. ఇది నా రైటు. సార్, గూడూరు నారాయణ రెడ్డి అంటే రజాకర్ సినిమా ముందు, రజాకర్ తర్వాత అంటే మీ గురించి పబ్లిక్లోకి ఎంతగా వెళ్ళిపోయిందంటే ఎంత గొప్ప సినిమా ప్రజలకు అంతకంటే ఎక్కువ కావాలమ్మా నాకు. ఇప్పుడు సమాజానికి నేను ఒక కళ్ళు తెరిపించేటువంటి ఒక సినిమాని తీసిన. మీరే చెప్తున్నారు మిమ్మల్ని మార్కులు ఎన్ని ఇస్తారంటే 100 కాదు సార్, మేము 1,00,000 ఇస్తామంటారు. సో అటువంటి సినిమాని తెరకెక్కించిన తర్వాత నాకు ఎంత సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది చెప్పండి. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ లెవెల్. బికాజ్ నేను ఏదైతే చేయాలనుకున్నా చేసేసిన, డన్. నాకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, గ్లామర్ కోసం తీసినా, పెద్ద హీరో రాలే, పెద్ద హీరోయిన్ రాలే ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తాను. ఇంకో విషయం చెప్తున్నా, ఎవ్వరు రాలే. ప్రతి ఒక్కరికి లైన్ చెప్పంగానే బంద్, ఫోనే బంద్, మళ్ళీ ఆన్సర్ చేయరు. లైన్ చెప్పంగానే. ఇప్పుడు ఇవాళ సినిమా మార్కెటింగ్ కోసం ఇబ్బంది. సరే ఆ పబ్లిక్ అనుకుంటారు ఇంత టాప్ సినిమా గూడూరు నారాయణ 100 కోట్లు సంపాదించేస్తున్నాను. కాదు, నేను చెప్తున్నా మీకు. ఈ రోజు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఎన్ని డబ్బులు వచ్చినాయని. పెట్టింది 51 కోట్లు. తెలుగు ప్రాంతంలో మొత్తము ఎంత వచ్చిందంటే 5 కోట్ల వరకు వచ్చింది. మరి సో ఇంత గుండె నిబ్బరంతో నేను దేనికోసం తీసిన అంటే నా సమాజం కోసం తీసిన, నా దేశం కోసం తీసిన, నా ధర్మం కోసం తీసిన. థియేటర్లో కూడా జనం బాగానే ఉన్నారు కదా సార్. ఉన్నారు కానీ ఇప్పుడు ఈ రేంజ్ ఎట్లా ఉండాలంటే ప్రతి థియేటర్లో, ప్రతి దగ్గర, ప్రతి సెంటర్లో ఏబిసి సెంటర్స్ అని ఉంటాయి. యాక్చువల్లీ సిలో ఎక్కువ రావాలి. ఏబీలో వస్తుంది కానీ సిలో వస్తుంది. అంటే తెలంగాణలోకి నేను ఏమనాలి ఇప్పుడు? ఏమని అంటే నేను తప్పుల పడతాను. కళ్ళు తెరిచి మేల్కొనండి.
గత మీ అమ్మమ్మ నాయనమ్మలకు తాతలకు ముత్తాతలకు జరిగిన అకృత్యాలను ఆ మీద జరిగిన దాడిని మీరు కల్లారా చూడండి. చూస్తే మీలో ఒక ఒక ఉక్రోషం వస్తుంది, మీలో ఒకటి ఒక 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 రెజల్యూషన్ వస్తుంది. ఆ రెజల్యూషన్తో మీరు బతుకుతారు. ఫ్యూచర్ జనరేషన్ మీ పిల్లలకు మనమల్లకు కూడా చెప్తారు, అరే అప్పుడు అంట ఇట్లా అయింది, నేను సినిమా ద్వారా తెలుసుకున్నా, నేను విన్నా, కావాలంటే రెఫరెన్స్గా ఆ సినిమా ఉంది చూడు, గూగుల్ మీరు రజాకార్ అని కొడితే వచ్చేస్తుంది అని చూస్తారు. ఫ్యూచర్ జనరేషన్ రెఫరెన్స్ పాయింట్ అవుతుంది అది. మళ్ళీ రజాకార్లు రావద్దని నా ఆలోచన, అంతే. దట్స్ ఇట్. మా రజాకార్ల వారసులు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ, మేము మళ్ళా వస్తామనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఈ దెబ్బకి రాదులేండి ఇంకా. లేలే ఉన్నది వాళ్ళకు. ఆ ఆలోచనను ఆ ఆశలను అడియాసలు చేసాడు కదా గూడూరు నారాయణ రెడ్డి సినిమా తీసి అనేది కూడా మంట ఉంటుంది. వీళ్ళు లేపేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉంటుంది. అలాగే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మీరు సినిమా తీశారు అన్నట్టుగా కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద ఏమంటారు? బీజేపీ నేను ఈరోజు యాదృచ్ఛికంగా ఈరోజు బీజేపీలో ఉన్నానమ్మా. మొన్న 40 సంవత్సరాల వరకు కాంగ్రెస్లో ఉన్నా కదా, నేను కాంగ్రెస్లో ఉన్నా కదా. ఈ రజాకార్ అనేది ఎక్కడున్నా తీస్తుంటుంది, ఎంఐఎంలో ఉన్నా తీస్తుంటుంది. అలాగే మూవీలో కమ్యూనిస్టుల పాత్ర ఎందుకు తగ్గించారు? ఎందుకు తగ్గించినాము? అందరూ ఎవరు? బిఎన్ రెడ్డి ఎవరు? బిఎన్ రెడ్డి ఎవరు? కమ్యూనిస్ట్ కాదా ఆయన? మరి అంద పెట్టిన లాస్ట్ పాట మీరు చూస్తారు, ప్రతి ఒక్కరిని, ఈ కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు అక్కడ ఉన్నది అన్న, ఆ సినిమాలలో ఉన్నది. ఎవరెవరైతే మగ్దుమ్ ఉన్నది అల్లా, బందగి ఉన్నది, షేక్ బందగి ఉన్నది, షోయబుల్లా ఖాన్ ఉన్నాడు అల్లా. మేమేమైనా మతాలకు అగేన్స్కున్నామా అలా? షోయబుల్లా ఖాన్ అనే ఒక పత్రికా సంపాదకుడు గొంతు కోసి చేయి నరికేసి చంపేస్తారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చిన నేను? అదే కదా అసలు మెయిన్ మరి అందరికి గౌరవ మర్యాదలు ఇచ్చినాం. నేను ఎట్లా ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతాను? అన్ని పార్టీలు దీనికోసం పోరాటం చేసినాయి. ఒకటి కమ్యూనిస్టులు ఒకటే కాదు, కాంగ్రెస్ కూడా చేసింది ఆనాడు, ఆర్య సమాజ్ చేసింది, ప్రతి ఒక్కరు చేసారు. చాలా మంది అందరి చేతులు ఇస్తేనే కదా దానికి అది ముందుకు పోయింది ఆ సబ్జెక్ట్కు. అసలు డైరెక్టర్ గారు అంటే ఈ మూవీ తీస్తున్నప్పుడు కానీ ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్క సీన్ ఏది చూస్తున్నా నెక్స్ట్ ఏంటి అని ఒక ఆతృతతో ఎదురు చూస్తూ ఎంతో, అంటే ఎలా చెప్పాలంటే అండి, ఇప్పుడు మనం ఏదో ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూస్తుంటే అది కాదు, ఇది మనం ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్గా సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఎంత అదృష్టవంతులు, ఎలాంటి కష్టాలు పడ్డారు అప్పుడు ప్రజలు, ఇప్పుడు ఎంత మనం ఎంత. దీనికి కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి ఆనాడు జీవించి ఉన్నాడు, ఆనాడు మన ఉప ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ఆలోచన ఉండే, అందు గురించినే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అందరూ. ఆయనకు ఆ బిరుదు ఎట్లా వచ్చింది? ఉప ప్రధానమంత్రికి జస్ట్ ఏదో ఊరికనే ఆయన ఐరన్ మ్యాన్ అని రాలే. ఆనాడు మొత్తం భారతదేశంలో 565 సంస్థానాలు ఉండే స్వాతంత్రం రాకముందుకు. స్వాతంత్రం రాగానే 20 సంస్థానాలు పోయి పాకిస్తాన్లో కలిసినాయి. 545 సంస్థానాల్లో 542 కలిసాయి స్వాతంత్రం రాగానే. దెన్ సబ్సిక్వెంట్గా ఏంటిదంటే 3 గలవలే, ఒకటి కాశ్మీర్, రెండోది జునాగఢ్, మూడోది ఇది. సో కాశ్మీర్లో ఏమైందో మనకు తెలుసు. పాకిస్తాన్ సెపరేట్ కాగానే ఇమ్మీడియట్గా వచ్చి పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోరు, పిఓకే అంటారు, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఆ రాజా సింగ్, అక్కడ రాజా ఉండే హరి సింగ్ అని, ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి దండం పెడతా, నేను సరెండర్ చేస్తున్నా, నా రాజ్యాన్ని మీ భారతదేశంలో విలీనం చేసుకోండి. అప్పటికే కాలిపోతుంది, మంటల్లో ఉంది అది. సరే అని తీసుకున్నారు. తర్వాత జునాగఢ్ వాళ్ళు ప్లెబిసైట్కి వెళ్ళారు, భారతదేశం వైపు వెళ్దామా, మనం సెపరేట్ కంట్రీగా ఉందామా, లేకుంటే ఏదో ఇతర దేశంతో కలుపుకుందామా అని. వాళ్ళకి ఏదైనా సీ కోస్ట్ ఉండే. సో వాళ్ళు ప్రజలంతా ఏమనుకున్నారు, భారతదేశం దిక్కే పోవాలనే ఆలోచన చేసిండ్రు. సో భారతదేశంలో కలిసిండ్రు. ఒక్కటి మిగిలింది ఇది, వీళ్ళకి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చినాక 29 నవంబర్ నాడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. 1 ఇయర్ దాకా మీరు మీదే రాజ్యం సొంతంగా, మీ ఇష్టానుసారం మీరు ఉండండి, మీ అన్ని సెటిల్ చేసుకోండి, తర్వాత భారత భూభవనం. కానీ ఈ లోపల ఆయనతోనే ఒకడు కాసిం రిజ్వీ అనే ఒక మూర్ఖుడు కలిసి డిజైన్ ఇచ్చాడు. మరి రాజు అయినటువంటి ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించాలా, లేకుంటే రాజ్యము, అధికార దాహము, లేక కుట్రలు కుతంత్రాల్లో ఉండాలా? రాజు అనేటోడు దేవుడు లాంటి వాడు ఉండాలి. రాజు పోయి రాక్షసుడు అయితే ఏమవుతుంది? ఇదే కార్యక్రమం అవుతుంది. ఆ రాజు రాక్షసుడు అయిండు, అంతకుముందు దేవుడేమో నాకు తెలియదు, కానీ రాక్షసుడు ఎన్నైతే రోజులు ఉన్నదో 396 రోజుల సినిమానే చూపిస్తున్నాను నేనేం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల చరిత్రను చూపిస్తలేను. ఆ సమయంలో ఏమైంది? దట్స్ ఇట్. నేను ఇంట్రోలో కూడా అదే కదండి నేను చెప్పాను,
ముందు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ వచ్చిందనే తెలుసు, కానీ ఈ రోజు ఎవరికైనా తెలుసా మీకు? అవును. ఎక్కడైనా పోయి కాలేజీలో అడగండి అవును. మీకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 15th ఆగస్ట్ అంటే అంతే. సింపుల్గా అంటాడు. అదే. కాదురా బాబు 17th ఆగస్ట్ అంటే ఆహా అట్లనా ఎట్లా ఇప్పుడు సరే మేము చేసేది మేము ప్రచారం చేసినాం అన్నీ చేసినాం ఎవ్రీథింగ్ వి డిడ్ ఇట్, Hmm. బట్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని అవును. ఆ సినిమాని ఆదరించాలి. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం తీసిన నేను గ్లామర్ కోసం తీస్తే లాభం కోసం తీస్తే నేను వేరే స్టైల్లో పోతుంటే Hmm. నేను పైసల కోసం లెక్క పెట్టలేదు. అవును. నేను తీసే చిత్రం చిరస్థాయిగా నిలవాలి, వచ్చే 100 సంవత్సరాలు కాదు 200-300 సంవత్సరాలకు ఉండాలని. ఇప్పుడు మా వంతుగా కూడా మేము ఒక చిన్న ప్రయత్నం సార్, ఎందుకంటే మూవీ చూసిన దగ్గర నుంచి ఇది 10 మందికి 100 మందికి 1000 మందికి లక్షల్లో వేలలో అందరిలో వెళ్ళిపోవాలి ఈ సినిమా అన్న ఒక ఆలోచన రావడం వల్లనే సినిమా చూసిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఈ ప్రతి ఒక్కరికి కూడా వీటిని తెలియచేయాలని ఎంతో ఆతృతతో మీ దగ్గరికి వచ్చాను సార్ నేను. అలాగే మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు జీవించారు ప్రతి క్యారెక్టర్ కూడా. నిజమండి. రాజ్ అర్జున్ అనే అతను ఖాసిం రిజ్వీలో జీవించాడు. అవును. తేజ్ సప్రు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్లో జీవించారు. అసలు ఆయన హీరో. ఇంద్రజ గారు అవును. చాకలి ఐలమ్మలో జీవించారు. అవును. ఎవ్వరి కాళ్ళు దాంట్లో ఆయన మకరంద్ దేశ్ పాండే అని నిజాంగా దాంట్లో జీవించాడు. పరకాయ ప్రవేశం అంటారు కదా. సో దట్స్ హౌ ఇట్ వాస్. ఇట్ హస్ డన్ ఏ గుడ్ జాబ్. నేను చాలా సాటిస్ఫైడ్. ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి. చాలా ఆత్మసంతృప్తి అయితే పరమాత్మ సంతృప్తి అవుతాడట. అంటే అప్పుడే కాదు, మన అంతరాత్మ సంతృప్తి చెందినప్పుడు మనం నిజంగా దేవుని దగ్గరికి చేరుకున్నట్టే కదా. వీ హ్యావ్ రిసీవ్డ్ హిస్ బ్లెస్సింగ్స్ అన్నట్టే. ఐ హ్యావ్ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటా. నాకు ఆనందం ఉంది. డబ్బులు అంటే సరే, డబ్బులు ఎట్లయినా కష్టపడవచ్చు, సంపాదించవచ్చు, డబ్బుల గురించి కాదు. మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు దగ్గరుండి చూసుకుని ప్రతి ఒక్క సీన్ కూడా ఎంతో దగ్గరుండి బాధ్యతగా చూసుకున్నట్టుగా అంటే క్లియర్ కట్గా తెలుస్తుంది సార్. ఎంత క్షుణ్ణంగా మేము చూసినామంటే కనీసం 15 కోట్ల రూపాయల షూటింగ్ని పక్కకు పెట్టేసినాం. ఎందుకంటే బోర్ కావద్దు. ఇది 3 గంటలు 3 గంటల 20 నిమిషాల సినిమా, 3 గంటలన్నర సినిమా వెళ్ళింది ఇది. నో, నా ప్రిన్సిపల్ అగేన్స్ట్. బోరింగ్ చాలా ఉన్నాయి అందులో సన్నివేశాలు. అందులో బోరింగ్ సన్నివేశాలు వద్దు, గ్రిప్ ఉండాలి. 235 ఆల్ ఇంక్లూడింగ్ అని చెప్పి పెట్టి 235 నిమిషాలు. అంటే మీకు ఇంచుమించు ఒక 15 కోట్ల రూపాయలు మీకు నష్టం వచ్చినట్టే. అది నష్టం లాభం అనము, బట్ అంత మేము ప్రూనింగ్ అంత ట్రిమ్మింగ్ చేసినాం సినిమా. కట్ ఇట్. సరే ఇంకా చెప్పండి అసలు మూవీ గురించి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది. నేను ఒకటి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి ఏంటంటే, తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు చూడాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చూడండి. ఊరికనే బయట ఉండి ఇది ఆ సినిమా ఈ సినిమా అని కొంతమంది ప్రచారానికి ఎగబడుతున్నారు. ఊరికేనే ఇప్పుడు వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేను తీసింది సమాజం కోసమే, సమాజ క్షేమం కోసం, రేపటి భావితరాల కోసం. జరిగినట్టుగా నేను చూపిస్తున్నాను. దట్స్ ఇట్. ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి ఎంత టైం పట్టిందంటారు? 19 నెలలు పట్టింది. 19 నెలలు. ఫైనల్గా చెప్పండి, అంటే ఈ మూవీ చూడని వాళ్ళకి తీయడానికి అంత అయిండొచ్చు, కానీ రిలీజ్ కావడానికి 25 నెలలు అయింది. అంటే డే అనుకున్నారు మన 27 జనవరి 2022 అంటే 15 మార్చి అన్నప్పుడు అంతే కదమ్మా. 2 సంవత్సరాల 2 నెలల మీద కొన్ని రోజులు, 2 నెలలు దగ్గర. ఈ మూవీలో నటించిన వాళ్ళందరికీ కూడా మా బీపై న్యూస్ ఛానల్ తరపు నుంచి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మీకు కూడా మరొకసారి అభినందనలు సార్. అలాగే ఫైనల్గా ఒక్క మాటలో చెప్పండి సార్, అంటే మూవీ చూడని వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అనేది ఏంటంటే, మూవీ చూడని వాళ్లకు దయచేసి ఈ సినిమా చూడండి. ఎవరైనా మీతో చెప్పి ఉంటే లేక చెప్పకుంటే ఈ రజాకార్ సినిమా అనేది చూసి మీకోసమే తీసిన సినిమాగా భావించి మీలో ఒకనిగా నన్ను అనుకొని మీరు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? భారతీయత, భారతదేశంలో ఎన్ని కష్టాలైనాయి, ఎన్ని నష్టాలైనాయి, అదే తెలంగాణ విమోచనం కోసం ఎంతమంది పోరాటం చేశారు, వాళ్ళందరినీ స్మరించుకోవాలంటే ఈనాటి యంగ్స్టర్స్, ఈనాడు బ్రతికున్న సమాజానికి తెలియజెప్పాలనే ఆలోచన వాళ్ళలో కలిగి ఆ పని చేశారు. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు.
ఈ 17 సెప్టెంబర్ అనే దాన్ని కూడా వాళ్ళు ఇది మేము కేంద్రం ఇప్పటిదాకా అందరు పార్టీలు వచ్చి నాటకాలు ఆడారు. 17వ సెప్టెంబరు అధికారికంగా జరుపుకోవాలి విమోచన దినం అని అందరూ. ఇంత అద్భుతమైన సినిమా రజాకర్ మూవీ గురించి అంటే మోదీ గారు అమిత్ షా గారి దగ్గర అంటే చర్చకు వచ్చిందంటారు. ఎందుకంటే ఒకరు అన్నారు మేము బ్యాన్ చేస్తాం, ఒకరు అన్నారు అది చేస్తాం, మేము నడవనీయం అని చెప్పి ఇవన్నీ జరిగినాయి కదా తంతులు. ఇది ఇప్పటిది కాదు కదా కథ, పోయిన జూన్ జూలై నుంచి నడుస్తున్నది. అంటే 396 రోజులు. ఈ 396 రోజులు ఏమేమి కుట్రలు అయినాయి, కుతంత్రాలు అయినాయి, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని మానభంగం చేశారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, అది కూడా నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉండి కూడా ఆయన లైట్గా తీసుకుంటుండే. ఈ చరిత్రాత్మకమైనటువంటి చిత్రం తెరకెక్కించడంపై ఒక నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ని అయినాయి, కోణాలు ఎన్ని గ్రామాలల్లో ఎన్ని లక్షల మందిని చంపేసారు, 2 లక్షల మందిని చంపారు, 60,000 మహిళలను మానభంగాలు చేశారు. మానభంగాలు చేసి మత మార్పిడి కోసము ఎవడైతే ఒప్పుకోలేదో వాళ్ళందరినీ ఆ విధంగా చిత్రహింసను గురి చేశారు. యాజ్ ఇట్ ఈజ్ సెక్యూరిటీ థ్రెట్ ఉంది, చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి భయపెట్టిన 1100 మెసేజ్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది కాకుండా డైరెక్ట్గా నువ్వు ఫలానా జాగాలో ఉన్నావు, ఈ రూమ్లో ఉన్నావు అని చెప్పి నాకు ఫోన్లు వస్తాయి. ఇవి కాకుండా వాడెవడో నేనంట ఉస్మాన్ అలీ పాషా అయ్యా జాగిరా మన పెట్టింది, నీ అయ్యకు కాదు నీ తాతకు కూడా భయపడ బిడ్డ, నీకు గూడు ఉన్నారని చెప్పి, గుండెలున్న గూడు ఉన్నారని చెప్పి ఎవ్వనికి భయపడి. అలాగే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మీరు సినిమా గీశారు అన్నట్టుగా కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద